హే లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు బాగున్నావా బాల్యమా. ఏంటి వెల్కమ్ బ్యాక్ అంటున్నాం అనుకుంటున్నారా? ఈ డౌట్ మీకు వచ్చిందంటే మీకు మా సిరీస్ గురించి తెలియదు అనుకుంటా. ఇంకా తెలియకపోతే ఎలా అండి, ఆల్రెడీ ఇది లాస్ట్ ఎపిసోడ్. సో మీకు గనక కొంచెం టైం ఉంటే వెనక్కి వెళ్ళి మా బాగున్నావా బాల్యమా సిరీస్ లోని ఎపిసోడ్స్ అన్ని వినేయండి. సరే, ఇంక ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదామా? ఇవాళ మనం ఫుడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటి ఫుడ్డా? అందులో ఏముందబ్బా అంతలా మాట్లాడుకోవడానికి అనుకుంటున్నారా? చాలా ఉన్నాయండి. ఇప్పుడంటే ఆ పిజ్జాలు, బర్గర్లు, బకెట్ బిర్యానీలు అని లేని వాటికి క్రేజ్ పెంచేశారు. కానీ మా చిన్నప్పుడు అమ్మ నాన్న ఇచ్చిన 1-2 రూపాయలు మాకు ఇచ్చిన ఆనందం ఎంతో. ఏంటి 1 రూపీకి ఏమొస్తాయి అనుకున్నారా? అక్కడికే వస్తున్నా. మీలో ఎంతమందికి గుర్తుందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం ఇప్పటికీ దొరికితే తినేయాలనిపిస్తాయి. ఆ రూపాయి కారం కొట్టాలి. గుర్తొచ్చాయా? స్కూల్లో టీచర్స్ వాటి గురించి ప్లాస్టిక్ తో చేస్తారు అది ఇది అని చెప్పిన చాడీలు అన్నీ విన్నా. అయినా మనం వినేవాళ్ళం కాదు కదా. అవన్నీ పట్టించుకోకుండా దొంగతనంగా తినేవాళ్ళం. మరి మీరు తిన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం దొంగతనంగా రోజు తినేదాన్ని. ఇలా మనం చిన్నప్పుడు తిన్న చిరుతిళ్ళు చాలానే ఉన్నాయి. మీకు గుర్తుందా? ఆ 1 రూపాయి పెట్టి మమ్మీ డాడీ అని ఒక ప్యాకెట్ కొనుక్కునే వాళ్ళం. లోపల ఉన్న ఫుడ్ కంటే ఆ కవర్ కోసమే ఎక్కువ కొనుక్కునే వాళ్ళం. ఏంటి ఆ కవర్ లోని స్పెషాలిటీ అని అనుకుంటున్నారా? ఆ ప్యాకెట్ మీద ఒక సైడ్ నుంచి అమ్మాయి మొహం, ఇంకో సైడ్ నుంచి అబ్బాయి మొహం కనిపించేది. ఆ 1 రూపాయికి అదొకటే కాదండి, ఇంకా చాలానే వచ్చేవి. అసలు చిన్నతనం అనగానే మనకు గుర్తొచ్చే బ్రాండ్ కూడా ఒకటి ఉంది. అదే అండి డాలీ. అప్పట్లో రూపాయి ఉండేది, ఇప్పుడు దాన్ని కూడా 5 రూపాయలు చేసేశారు. ఇలా రూపాయి కాకుండా అమ్మ ఎప్పుడైనా 2 రూపాయలు ఇస్తే క్రేజీ క్రాక్స్ అని గ్రీన్ కలర్ ప్యాకెట్ ఒకటి ఉండేది. అది కొనుక్కొని దాచుకొని రోజంతా తినేవాళ్ళం. ఇవి మా రోజుల్లో కురుక్రే లెక్క. ఇక క్యాండీస్ విషయానికి వస్తే వీటికి అంత పెద్ద పేరు లేకపోయినా ఇప్పటికీ వాటి కోసం పడి చచ్చిపోతాం. ఏంటో గుర్తొచ్చాయా? అవే అండి హజ్మోలా. అందులో మళ్ళీ ఫ్లేవర్స్ కూడాను. అందరం ఒక్కో ఫ్లేవర్ కొనుక్కొని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకటి తీసుకొని అన్ని ఫ్లేవర్స్ కవర్ చేసేవాళ్ళం. వీటి టేస్ట్ కి వీటికి ఉన్న హైపే తక్కువ. కానీ అప్పట్లో ఉన్న ఫుడ్స్ అన్నిట్లో మనం బాగా అండర్ రేట్ చేసింది ఒకటి ఉంది. అదే అండి టిడ్ బిట్స్. నేను చెప్పానుగా అండర్ రేట్ చేస్తామని. ఇంకా మీకేం గుర్తున్నాయో? బుజ్జి బుజ్జి ప్యాకెట్ లో చిన్న చిన్న టాబ్లెట్ లాగా తీయగా ఉండేవి. నేనైతే తెగ తినేసేదానండి. ఇప్పటికి కూడా ఆన్లైన్ లో వెతుకుతూ ఉంటాను, ఎక్కడైనా దొరుకుతాయేమో కొనేసుకుందామని. అప్పుడప్పుడు దొరుకుతాయి, కానీ మనలాగే అవి కూడా కాస్ట్లీ అయిపోయాయి. అప్పట్లో రూపాయి ఉండేది, ఇప్పుడు 50 రూపాయలు. చూసారా మనుషులు ఎంత కమర్షియల్ అయిపోయారో. ఇదిలా ఉంచితే మన జనరేషన్కే కాకుండా మన పేరెంట్స్ జనరేషన్ కూడా బాగా ఫేమస్ అయిన ఆ రస్నా ప్యాకెట్ల టేస్టే వేరు. ఇప్పుడు వచ్చిన ఈ రియల్ మిక్స్ ఫ్రూట్ల కంటే ఆ రస్నా ప్యాకెట్లు వేరే లెవెల్ ఉండేవి. సరే కానీ ఇక ఈ ప్యాకెట్ల గురించి కాసేపు పక్కన పెడితే అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మన ఫేవరెట్ ఫుడ్ ఒకటి ఉంది. అదే అండి పానీపూరి. ఈ పానీపూరి గురించి ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఈ రోజు మన ఎపిసోడ్ అవ్వదు. ఈ బకెట్ బిర్యానీలు, 4 AM బిర్యానీల గురించేమో కానీ అప్పట్లో 5 రూపాయలకి దొరికిన హైదరాబాదీ బిర్యానీ ప్యాకెట్ల టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉండేది. ఇలా అమ్మించిన రూపాయికి చింతపండు రసం, హనీ ప్యాకెట్లు, చాకీలు, తిమ్మిరి బిళ్ళలు, రంగురంగుల జల్లీలు, ఇంకా 10 రూపాయికి దొరికిన కాఫీ బైట్లు, కచ్చా మ్యాంగోలు, హ్యాపీ బర్త్డే చాక్లెట్లు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రోజుల్లో మనం ఆస్వాదించిన రుచులు అన్నీ ఇన్నా. నేనైతే కొన్ని చెప్పాను. ఇక మీరు కూడా ఒకసారి వెనక్కి వెళ్ళి అవన్నీ గుర్తు చేసుకొని మీ ఫేవరెట్ ఫుడ్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. ఒకవేళ మేమేమైనా మిస్ అయి ఉంటే వాటిని కూడా టేస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అసలు ఆ రోజుల్లో మనం ఆస్వాదించిన చిన్ని ఆనందాలు ఎప్పటికీ తీయని అనుభూతులుగా ఉండిపోతాయి. సరే ఇప్పటికే చాలా చెప్పేశాను, ఇక నేను ఉంటాను. నేను మీ హోస్ట్ జాహ్నవి, రైటర్ మన అమూల్య చోడిశెట్టి.